నల్గొండ జిల్లా టీఆర్ఎస్ లో అసమ్మతి సద్దుమణగడం లేదు. టికెట్లు ప్రకటించినా ఆశలు వదులుకోని నేతలు తమకే మళ్లీ అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో టికెట్లు పొందిన నేతలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ లో సాగుతున్న పోటాపోటీ ప్రచార సరళిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి అనంతరం టీఆర్ఎస్ లో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకే ఈసారి గులాబీ టికెట్ లభించింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి భాస్కర్ రావుకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భాస్కర్ రావుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, చివరి క్షణంలో టికెట్ తనకే వస్తుందని అమరేందర్ రెడ్డి తన అభిమానులకు చెబుతున్నారు. ఇక బాహాటంగానే భాస్కర్ రావు అభ్యర్థిత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అసమ్మతి సమావేశం నిర్వహించారు. తన అనుచరులతో ర్యాలీలు చేశారు. పార్టీ టికెట్ లభించిన ఉత్సాహంతో ఉన్న భాస్కర్ రావు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి మార్పు ఉండబోదంటూ క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కావాలంటే పార్టీ ప్రకటించిన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ముఖ్యమంత్రి గారి కానుక ఇవ్వడానికి మీరందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఓటేసి గెలిపించాలని చెప్పి మీ కారు గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా కేసీఆర్ గారిని నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరు నా పాదాభివందనాలు చేస్తూ నేను నమస్కరించి చెప్తున్నాను. జై కేసీఆర్, జై కారు గుర్తు. అసమ్మతి నేత అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. భాస్కర్ రావుకు ఏమాత్రం తక్కువ కాకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తనకే చివరి నిమిషంలో పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ప్రతి గ్రామంలో కూడా సందర్శిస్తున్నాను. ఏ మండలం వెళ్ళినా ప్రజలందరూ మీరందరూ చూస్తున్నారు. ఇదే విధంగా అన్న మీరు తప్పకుండా బరిలో ఉండాలి, మనందరికీ అన్యాయం జరిగింది, దాదాపుగా 2 పర్యాయాలు 10 సంవత్సరాలుగా మనందరం కష్టపడుతున్నాం, అన్యాయం జరిగింది, ఇక్కడ ఎవరు కూడా లోకల్ లీడర్ లేకుండా బయట నుండి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, డబ్బు పంచి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. అట్లాంటిది లేకుండా ఈసారి మనం తప్పకుండా మన లోకల్ లీడర్ని గెలిపించుకుందాము. లోకల్గా ఉన్న మీ అందరం కూడా సపోర్టివ్గా ఉంటాము. మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, దయచేసి మీరు నిలబడండి అని ప్రాధేయపడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే ధైర్యం చెప్పాను. మనకు పూర్తి విశ్వాసం, నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది. ఇద్దరు టీఆర్ఎస్ జెండాలతోనే కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తుండటం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల ప్రచారం గ్రామాల్లో మరోసారి వివాదాలకు కూడా దారితీయవచ్చన్న ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తోంది. దేవరకొండ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ లో విభేదాలు మొదలుపాకాన పడ్డాయి. గత ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు ముఖ్య నేతలు ఎమ్మెల్యే టికెట్ పైనే ఆశలు పెట్టుకోవడంతో పంచాయతీ మొదలైంది. తాజా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కే టీఆర్ఎస్ హైకమాండ్ టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీఆర్ఎస్ టికెట్ తనకే లభిస్తుందన్న ఆశతో ఉన్న ఆయన అవసరమైతే మాతృ పార్టీ కాంగ్రెస్ లో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలు నాయక్ ను ఎలాగైనా ఎన్నికల బరిలో దించాలని ఆయన అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.